హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. సో ముందుగా స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరికీ వెరీ హ్యాపీ సంక్రాంతి. అయితే మనకి 14th January రోజున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారో ఆ ఏజెన్సీ వాళ్ళు ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. సో ఈ పబ్లిక్ నోటీస్ దేనికి సంబంధించింది అంటే, సో ఇంకా కొద్ది రోజుల్లో మనకి నీట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ బిగిన్ అవ్వచ్చు. అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ అప్డేటర్లో ఉండాలి. సో ఆధార్ డీటెయిల్స్ గురించి కూడా వీళ్ళు ఈ పబ్లిక్ నోటీస్లో మెన్షన్ చేశారు. అలాగే అపార్ ఐడి గురించి కూడా వీళ్ళు పబ్లిక్ నోటీస్లో మెన్షన్ చేశారు. అసలు ఈ అపార్ ఐడి అంటే ఏంటి? సో ఈ అపార్ ఐడి అనేది మ్యాండేటరీగా అందరి దగ్గర ఉండాలా, సో లేకపోతే అవసరం లేదా, ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే మీ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అప్డేటర్లో ఉండాలో కూడా నేను ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లాస్ట్ ఇయర్స్ మనకి అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఇయర్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తాను. మీరు అప్లికేషన్ ప్రాసెస్ బిగిన్ అయినప్పుడు సో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఆ డాక్యుమెంట్స్ ఏవి కావాలో కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో టోటల్గా ఈ పబ్లిక్ నోటీస్ అప్లికేషన్ ప్రాసెస్కి అవసరమైన డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. డెఫినెట్లీ మీ అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్, మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, సో లాస్ట్ 2.5 నుంచి 3 months ప్రతి ఒక్క నీట్ స్టూడెంట్ టెస్ట్ సిరీస్ రాస్తారు, మార్క్ టెస్ట్లు రాస్తారు. ఎందుకంటే మార్క్ టెస్ట్ రాసినప్పుడే ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. ఆ తప్పుని సరిదిద్దుకుంటేనే మెయిన్ ఎగ్జామ్లో మంచిగా రాయగలం. అయితే మీరు ఏ మార్క్ టెస్ట్ రాస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రాసే మార్క్ టెస్ట్ అట్లీస్ట్ మీ ఫైనల్ ఎగ్జామ్లో 30% ఆఫ్ ద మార్క్స్ని డిసైడ్ చేస్తుంది. సో స్టూడెంట్స్కి నీడ్ ఉంది కాబట్టి సో నేను లాస్ట్ 5 to 6 months నుంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకొని ఒక మంచి టెస్ట్ సిరీస్ డిజైన్ చేయించాను. మేమిచ్చే టెస్ట్ సిరీస్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కవర్ అవుతాయి. సో ప్రతి సబ్జెక్ట్లో. అలాగే లాస్ట్ 5 years ఎలాంటి మోడల్స్ ఇస్తున్నారో అవి కవర్ అవుతాయి. అలాగే మొత్తం టోటల్ సిలబస్ని కూడా కవర్ చేస్తుంది. ఎందుకంటే మీరు రివిజన్ చేసేటప్పుడు ఎక్కడ ఏదైనా మిస్ చేయొచ్చు. మిస్ అయ్యిందని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఏదైనా బిట్ రాంగ్గా పెట్టినప్పుడు ఓకే, నేను ఇక్కడ ఈ టాపిక్లో నేను కొంచెం లో ఉన్నాను, ఇది రివైజ్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది. కాబట్టి టోటల్ సిలబస్ కవర్ చేసి ఉంటుంది. అలాగే ఇయర్ కాంపిటెన్సీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాము అంటున్నారు. సో ఆ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ది బెస్ట్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాము. దాని పేరు వచ్చేసి సంపూర్ణ టెస్ట్ సిరీస్. సో పేరులోనే ఉంది కదా, మీరు మన టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఇంకా వేరేదేం అవసరం లేదు. మొత్తానికి సంపూర్ణంగా ఈ టెస్టే సరిపోతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు టోటల్గా 8 పార్ట్ టెస్ట్లు ఉంటాయి, 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో టోటల్గా 8 + 15 23 టెస్ట్లు ఉంటాయి. అండ్ పార్ట్ టెస్ట్లు కూడా ఎలా డిజైన్ చేసామంటే ఇప్పటివరకు మీరు ఎక్కడ వినుండరు. సో హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ అని ఒక 2 టెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అండ్ కొన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అయితే మీరు హై వెయిటేజ్ చాప్టర్స్లో అప్ టు డేట్ ఉన్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? టెస్ట్ రాస్తూ తెలుస్తుంది. సో ఒక స్టూడెంట్కి ఎలా అవసరం అవుతుందో దాని విధంగా డిజైన్ చేసాము సిలబస్ కూడా. సో ఈ 8 పార్ట్ టెస్ట్లో ఎలా ఉంటుందంటే 2 హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్లు ఉంటాయి. ఒకవేళ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ రాసినప్పుడు మీరు ఎక్కడ వీక్ ఉన్నారో తెలుస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ మీరు క్వార్టర్ సిలబస్ టెస్ట్లు ఉంటాయి. సో అప్పుడు మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు. క్వార్టర్ సిలబస్ టెస్ట్లు 4 ఉంటాయి. టోటల్ మొత్తం సిలబస్ 4 విధాలుగా డివైడ్ చేసి ఆ టెస్ట్లు ఉంటాయి. ఆ తర్వాత హాఫ్ సిలబస్ టెస్ట్లు 2 ఉంటాయి. అంటే హాఫ్ సిలబస్ టెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఒక టెస్ట్, సెకండ్ ఇయర్ ఒక టెస్ట్, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఫుల్ సిలబస్ 15 ఉంటాయి. ఈ సిలబస్ మొత్తం నేను టెలిగ్రామ్లో పెట్టాను. సో మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో వెబ్సైట్ అలాగే యాప్లో కూడా పెట్టాను. అండ్ ఈ టెస్ట్ సిరీస్ సిలబస్ ఏంటి, ఎలా మీరు టెస్ట్ సిరీస్ రాయొచ్చు, ఎలా పర్చేస్ చేయాలనేది సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి. అయితే ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి February 15th నుంచి స్టార్ట్ చేస్తాము. అయితే 1 month ముందే నేను ఎందుకు ఈ టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేస్తున్నాను అంటే, సో ఫస్ట్ నేను ఇప్పుడు మీకు సిలబస్ అనేది ఉంది మీకు. అలాగే మీ సిలబస్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి February 15th వరకు కంప్లీట్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టార్గెట్ వచ్చేసి మిడ్ ఫిబ్రవరి లోపు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నారు. మిడ్ ఫిబ్రవరి తర్వాత రివిజన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సిలబస్ ఇచ్చేసాము. అలాగే February 15th మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి టెస్ట్లన్నీ మీకు February 15th రోజున
ఆన్లైన్లో పెట్టేస్తాం. అలాగే మీరు ఈ టెస్ట్ సిరీస్ ఇప్పుడే పర్చేస్ చేయొచ్చు. నేను దీని గురించి చెప్తాను ఎలా పర్చేస్ చేయాలి అనేది. అయితే మీరు పర్చేస్ చేసిన తర్వాత మాకు మెయిల్ ఐడి వస్తుంది, మీ ఫోన్ నెంబర్ వస్తుంది. సో మీ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్కి వాట్సాప్కి కానీ మొత్తం ఈ టెస్ట్స్ అన్నీ మీకు పీడిఎఫ్స్ కూడా పెడతాము. క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్, ఆన్సర్కి పీడిఎఫ్ పెడతాము. సో దట్ మీరు దాన్ని ప్రింట్ తీసుకొని మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. విత్ ఓఎంఆర్ పెడతాము కాబట్టి మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్లో కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉపయోగపడేటట్టు సో నేను ఇది డిజైన్ చేశాను. అండ్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి సో మాకు కూడా ఐడియా కావాలి కాబట్టి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది మాకు కూడా ఐడియా కావాలి కాబట్టి వెబ్సైట్కి, అందుకనే ఇప్పుడే ఇది అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. అండ్ యాజ్ ఏ పార్ట్ ఎందుకంటే సపోర్ట్ చేసే స్టూడెంట్స్కి ఎప్పుడు కొంచెం ఆఫర్ ఇవ్వాలి కాబట్టి 3000 రూపీస్ వాల్యూ చేసి ఈ టెస్ట్ సిరీస్ని మీరు కనుక January 17th లోపు పర్చేస్ చేస్తే 777 రూపీస్కే ఇస్తున్నాను. ట్రస్ట్ మీ, ఇన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇంత క్వాలిటీతో సో మీకు ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్కి దొరకదు. సో అది కూడా నీట్ 2025 స్టూడెంట్స్కి స్పెషల్గా డిజైన్ చేయించిన టెస్ట్ సిరీస్. అండ్ మీకు సొల్యూషన్స్ కూడా ఏ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అవసరం అవుతాయో ఆ క్వశ్చన్స్ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు వెబ్సైట్లో సో ఆ క్వశ్చన్ మీకు రాకపోతే సొల్యూషన్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ January 17th లోపు కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఆఫర్ ఉంది కాబట్టి పర్చేస్ చేయండి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెబ్సైట్ లోపలికి వెళ్ళి పర్చేస్ చేసేయచ్చు. లేకపోతే యాప్లో మీరు సెర్చ్ బటన్లో నీట్ 2025 యూజీ కొడితే సంపూర్ణ టెస్ట్ సిరీస్ వస్తుంది, అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేసేయచ్చు. సో ఇది టెస్ట్ సిరీస్ గురించి. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. సో January 17 తర్వాత డెఫినెట్లీ 5 to 6 months హార్డ్ వర్క్ కాబట్టి డెఫినెట్లీ ప్రైస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మన టాపిక్లోకి వెళ్తే సో ఇప్పుడు ఈ పబ్లిక్ నోటీస్లో సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే అసలు ఈ పబ్లిక్ నోటీస్లో వీళ్ళు ఇచ్చిన మెయిన్ టైటిల్ ఎందుకోసం అంటే అప్డేటింగ్ ద ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్. సో ఇది మెయిన్గా ఆధార్ డీటెయిల్స్కి సంబంధించి. సో ఫస్ట్ ఇందులో మెయిన్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్, ఆ తర్వాత అపార్ ఐడి గురించి కూడా దీని గురించి మెన్షన్ చేశారు. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆధార్ ఇంపార్టెంట్ కాబట్టి ఆధార్ గురించి చెప్తాను. సో ఫస్ట్లీ ఏంటి అంటే మీరు నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అనేది ఉంటుంది. అందుకే మీ ఆధార్లో ఉండే డీటెయిల్స్ ముఖ్యంగా నేమ్ వచ్చేసి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ SSC సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి ఆధార్లో. సో స్పెల్లింగ్ కానీ స్పేస్ కానీ మొత్తం చూసుకోండి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఆధార్లో ఉండాలి. ఒకవేళ మీ ఆధార్లో అలా లేకపోతే సో ఇప్పుడు సంక్రాంతికి అందరు ఇంటికి వచ్చి ఉంటారు కాబట్టి ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీ 10th క్లాస్ ప్రూఫ్గా పెడితే సర్టిఫికేట్ వాళ్ళు ఆధార్లో చేంజ్ చేస్తారు, చేంజ్ చేయించుకోండి. నేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్లో ఎలా ఉందో ఆధార్లో అలా ఉండాలి. సో ఇంకా అలాగే ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి ఫాదర్ నేమ్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కానీ ఈ 2 మెయిన్, స్టూడెంట్ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఈ రెండిటితో పాటు సో కొద్దిమందికి ఆధార్ కార్డులో సో చిన్నప్పటి ఫోటో ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే వీళ్ళు సో చూడండి ఫేస్ రికగ్నిషన్కి గురించి మెన్షన్ చేశారు. సో చూడండి ఫేషియల్ రికగ్నిషన్ గురించి మెన్షన్ చేశారు. అంటే మీ ఫేస్తో ఎగ్జామ్ దగ్గర వెరిఫికేషన్ చేయడం. ఎందుకంటే కొంతమంది డమ్మీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తూ లాస్ట్ ఇయర్ ఐడెంటిఫై చేస్తారు. సో ఇప్పుడు అది ఉండకూడదని ఫేస్ రికగ్నిషన్ ఎనేబుల్ చేస్తాము అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మీ ఆధార్లో మీరు కనుక చిన్నప్పటి ఫోటో ఉంటే, ఎప్పటిదో ఫోటో ఉంటే ఆధార్లో మీ ఫేస్ కూడా, మీ ఫోటో కూడా అప్డేట్ చేయించండి. ఓకే, సో మీ యొక్క ఫేస్ ఆర్ ఫోటో అప్డేట్ చేయించండి. మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే మీ ఫోటో కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకొని ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫోటో కూడా ఆధార్ కార్డులో మెన్షన్ చేస్తారు. సంక్రాంతికి ఎలాగో ఇంటికి వచ్చి ఉంటారు కాబట్టి ఇది మ్యాండేటరీ. మీరు ఒకవేళ ఇప్పుడు కాలేజ్లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా కూడా మీ ఆధార్ కార్డులో SSCలో నేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. అంటే మీది లేటెస్ట్ ఫోటో ఉంటే బెస్ట్, లేటెస్ట్ ఫేస్ ఉంటే బెస్ట్. చిన్నప్పటి ఫోటో ఉంటే అది తీసేయండి. సో ఇక్కడ వాళ్ళు అదే ఇచ్చారు, వాట్ క్యాండిడేట్ షుడ్ డూ, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఫేషియల్ రికగ్నిషన్ డేటా, ఇంక్లూడింగ్ ఫేషియల్ రికగ్నిషన్ డేటా అనేది మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అప్డేట్ చేయించాలి. ఎందుకంటే
ఇంకా 1 మంత్లో ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది ఈ నీట్ అప్లికేషన్ ప్రాసెస్. 1 మంత్ కూడా కాదు, ఇంకా 20 డేస్లో 25 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆధార్ అనేది ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఈ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయించాలి. సో చేయించకపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసినప్పుడు ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఇప్పుడే చేయించుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు చేయాల్సింది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక డౌట్ అందరికీ, అపార్ ఐడి అంటే ఏంటి? సో వీళ్ళు ఇక్కడ ఏమిచ్చారంటే, సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అపార్ ఐడిని కూడా మేము నీట్ 2025తో ఇంటిగ్రేట్ చేస్తున్నాము అని ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అయితే నీట్ అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు స్టూడెంట్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది, ఆధార్ డీటెయిల్స్ పెడతారు. ఆధార్ డీటెయిల్స్తో పాటు అపార్ ఐడిని కూడా పెడితే బాగుంటుంది అని మేము ఎంకరేజ్ చేస్తున్నామని ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు మ్యాండేటరీ అనే వర్డ్ వాడలేదు. క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు యూజ్ దేర్ అపార్ ఐడి యాజ్ వెల్ యాజ్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ డ్యూరింగ్ ద అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఆధార్ నెంబర్ ఎలాగో చేస్తారు, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది, దాంతోపాటు మీరు అపార్ ఐడి కూడా పెడితే బాగుంటుంది, అపార్ ఐడి పెట్టమని మేము ఎంకరేజ్ చేస్తున్నాము అని ఇచ్చారు. అయితే మ్యాండేటరీ అని కాదు, ఆధార్ ఉంటే సరిపోతుందనే మోస్ట్లీ మీనింగ్ వస్తుంది, కానీ ఇది కూడా ఉంటే బెస్ట్ అని ఇంకొకటి అర్థం. అసలు ఈ అపార్ ఐడి అంటే ఏంటి, మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను చూడండి. ఈ అపార్ ఐడి అంటే, సో దీని యొక్క ఫుల్ ఫామ్ చూసారనుకోండి, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. సో ఇది 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి ఉండాలన్న నేపథ్యంతో ఈ అపార్ ఐడి అనేది తీసుకొని వచ్చారు. ఈ అపార్ ఐడి అంటే ఏంటంటే దీంట్లో అన్నీ ఉంటాయి. సో మీకు ఒక ఆధార్ కార్డు లాగా అపార్ ఐడి కార్డు కూడా వస్తుంది. దాంట్లో మీకు ఒక నెంబర్ ఉంటుంది. ఆధార్లో మీ నెంబర్ ఎలా ఉందో అపార్ ఐడి కార్డులో కూడా ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. అయితే మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే, సో మీరు అప్ టు క్లాస్ 12 వరకు ఏంటి అంటే మీ కాలేజ్ ద్వారా, స్కూల్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీరు క్లాస్ 12 కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి, కొద్దిమంది చదువుకుంటూ ఉంటారు కాబట్టి క్లాస్ 12 మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము అపార్ ఐడికి అప్లై చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. కాలేజ్ తరపు నుంచే వాళ్ళు అప్లై చేస్తారు. అయితే ఇది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ పేరెంట్ ఉండాలి. పేరెంట్ వచ్చేసి కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఈ అపార్ ఐడి అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక కన్సెంట్ ఫామ్ ఇస్తారు. అంటే మేము పేరెంట్ అనేది కన్సెంట్ చేయాలి, మా పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ సో అపార్ ఐడిని అప్లై చేయాలనుకుంటున్నాము అని పేరెంట్స్ ఈ కన్సెంట్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారు, వాళ్ళకున్న వెబ్సైట్ యాక్సెస్తో అప్లై చేస్తారు. ఆ తర్వాత అపార్ ఐడి అనేది జనరేట్ అయ్యి మీ డిజీ లాకర్ అకౌంట్లో పెడతారు. ఆ డిజీ లాకర్ అకౌంట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. సో ఇది టోటల్ ప్రాసెస్. మీరు కాలేజ్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవాలి, అపార్ ఐడి కార్డ్ అనేది. ఇది ఉంటే బెస్ట్, మ్యాక్సిమం ట్రై చేయండి సో తీసుకోవడానికి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అపార్ ఐడిని కూడా యూజ్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కష్టము అనుకుంటే నెక్స్ట్ మీరు థింక్ చేయండి ఇంకంతే. ఎందుకంటే గవర్నమెంట్ అపార్ ఐడి కార్డ్ని తీసుకోమని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి తీసుకోమని సజెస్ట్ చేస్తాము. ఒకవేళ లేకపోతే ఆధార్ కార్డ్ అనేది సరిపోతుంది. ఓకే, సో ఇది మెయిన్గా ఈ పబ్లిక్ నోటీస్లో ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం, అలాగే అపార్ ఐడిని కూడా ఉంటే బెస్ట్, ట్రాన్స్పరెంట్గా ఉంటుందని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఇంతే. అండ్ నెక్స్ట్ థింగ్, సో అసలు అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? సో ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ సంబంధించి ఒక లైన్ ఇచ్చారు. నీట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షెల్ బి స్టార్టింగ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, అంటే దగ్గరలోనే స్టార్ట్ కాబోతుంది అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు కనుక నీట్ 2022 చూస్తే అప్లికేషన్ ఫామ్ వచ్చి 6th ఏప్రిల్ టు 6th మే వచ్చింది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 17th జూలై అయ్యింది నీట్ 2022లో. అప్పుడు కొంచెం డిలే ఉండింది. అప్పుడు నీట్ 2023 చూస్తే 6th మార్చ్ టు 6th ఏప్రిల్ 7th మేన ఎగ్జామ్ ఉండింది. అలాగే మనం నీట్ 2024లో లాస్ట్ ఇయర్లో చూస్తే 9th ఫిబ్రవరికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, 5th మేన ఎగ్జామ్ ఉండింది. మరి ఈసారి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలామంది డౌట్. సో ఈసారి ఎగ్జామ్ మోస్ట్లీ 4th మేన ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్టీఏ వాళ్ళ వెబ్సైట్ కూడా అప్డేట్ చేశారు, అలాగే ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తున్నారు. ఆధార్ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి, సిలబస్ కూడా అప్డేట్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ తొందరలో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. కాబట్టి మోస్ట్లీ 4th మేన ఎగ్జామ్ ఉండొచ్చు. అలాగే మనం లాస్ట్ ఇయర్ ట్రెండ్ కనుక చూస్తే సో 7th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. 7th ఫిబ్రవరి అంటే సో మీకు రఫ్గా ఇప్పుడు 20 to 25 days టైం ఉంది అంతే. కాబట్టి ఆధార్ డీటెయిల్స్ చూడండి. అపార్ ఐడికి కూడా ఛాన్స్ ఉంటే మీరు
జనరేట్ చేసుకోండి, కాలేజ్ ద్వారా వెళ్ళి జనరేట్ చేసుకోండి. ఓకే, మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఆధార్ ఉంటే సరిపోతుంది, తీసుకోమని జస్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. అయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎందుకంటే ఈసారి జేఈ వాళ్ళకు కూడా ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని పెట్టారు, కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని చెప్పారు. అండ్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, సో ఇప్పుడు ఇయర్ మారిపోయింది, 2025 మారిపోయింది కాబట్టి, సో ఇప్పుడు January 1, 2025 నుంచి మీరు తీసుకునేది ఉంటే బెస్ట్ అన్న ఒపీనియన్. సో కాబట్టి మీరు ఇంకా లేటెస్ట్ది కనుక మీ దగ్గర లేకపోతే ఈ ఇయర్ అప్లై చేయండి. అప్లై చేస్తే వచ్చేస్తుంది మీకు, నీట్ అప్లికేషన్ ఫామ్ అప్లై చేస్తే వచ్చేలోపు స్టార్ట్ అయ్యేలోపు మీకు వచ్చేస్తుంది. ఈ ఇయర్ది తీసుకొని ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో మనం ప్రీవియస్ ట్రెండ్స్లో చూస్తే కానీ ఈ ఇయర్ కనుక మీరు తీసుకుంటే మీకు కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది, అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి కూడా అదే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది, అందుకని చెప్తున్నాను. సో కొద్దిమంది మళ్ళీ ఓబీసీ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో, ఓకే, సెంట్రల్ లెవెల్లో కొద్దిమంది ఓబీసీ కిందికి రారు, యూఆర్ కిందికి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈలో సో షేక్స్ చూస్తే మనం ఒక క్యాస్ట్ కేటగిరీ, వీళ్ళకి స్టేట్లో బీసీఈ రిజర్వేషన్ ఉంటుంది, కానీ సెంట్రల్లో వీళ్ళు ఓబీసీ రారు. సెంట్రల్లో వీరు యూఆర్ కిందికి వస్తారు, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందికి వస్తారు. అలాగే ఇంకొన్ని క్యాస్ట్లు కూడా ఉన్నాయి, స్టేట్లో బీసీ కిందికి వస్తారు కానీ సెంట్రల్లో మటుకు అన్రిజర్వ్డ్ కిందికే వస్తారు. సో అలాంటి క్యాండిడేట్స్ జాగ్రత్తగా ఉండాలి నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. మీరు తప్పుగా క్యాస్ట్ కనుక మెన్షన్ చేశారనుకోండి, మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వరు. అండ్ క్యాస్ట్ అనేది మీకు క్వాలిఫైయింగ్కి మార్క్స్ ఇవ్వడానికి మెయిన్ క్రైటీరియా కాబట్టి క్యాస్ట్ పెట్టడంలో మటుకు మీరు తప్పు చేయొద్దండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు సెంట్రల్లో ఓబీసీ కిందికే వస్తే మీకు స్టేట్లో ఉన్న బీసీడీ, బీసీఈ, బీసీఏ, బీసీబీ ఈ సర్టిఫికెట్స్ యూస్ అవ్వవు. మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే, ఈ ఇయర్ది తీసుకొని ఉంటే బెస్ట్. ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను, స్టేట్లో సరిపోవు, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు కూడా సో ఈ ఇయర్ది తీసుకొని ఉంటే బెస్ట్ అన్న ఒపీనియన్. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసేయండి, వచ్చేస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా, ఈడబ్ల్యూఎస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాతది తీసుకొని ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాత తీసుకోకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకోండి. ఓకే, యాజ్ యూజువల్గా యూఆర్ క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి, జేఈ వాళ్ళకి అడిగారు కాబట్టి నీట్కి కూడా అడగడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్లాస్ 10th సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటే బెస్ట్. రీసెంట్ తీసుకొని ఉంటే మంచిది, ఎందుకంటే సో ఇప్పుడు సెక్యూరిటీ కూడా పెంచుతున్నారు కాబట్టి మీరు చూడడానికి మీ ఫోటో ఎప్పుడోలా ఉంటే మళ్ళీ ఏమన్నా ఆపచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత నీట్ గురించి అంత అయింది కాబట్టి ఈ ఇయర్ మీ జాగ్రత్తలో మీరు ఉండడం బెస్ట్. లేటెస్ట్ ఫోటో తీసుకోండి. ఫోటో తీర్చుకునేటప్పుడు కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వెనకాల కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదంటే అది పెట్టద్దు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో అలాగే మీరు ఎప్పుడు తీర్చుకున్నారో ఆ డేట్ కూడా మెన్షన్ చేయండి. ఓకే, మీరు ఇప్పటి నుంచి తీసుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఓకే, లేటెస్ట్ కిందికి వస్తుంది, ఎందుకంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మీరు జనవరిలో తీసుకుంటే సరిపోతుంది అది. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కింద డేట్ ఉండాలి, డేట్ పెట్టండి. ఓకే, పెట్టండి, మళ్ళీ పెట్టాలా లేదా అని అడగద్దండి, ఇప్పుడు టైం ఉంది కాబట్టి పెట్టేసేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాను. అలాగే మీ సిగ్నేచర్, అండ్ అలాగే మీ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఫింగర్స్, అలాగే థంబ్ ఇంప్రెషన్స్. సో ఇట్లా మీ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టేసి థంబ్ ఇంప్రెషన్స్ ఒక పేపర్ మీద. సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చి ఉంటారు సంక్రాంతికి. సో ఒకవేళ మీరు ఇంట్లోనే మీ పేరెంట్స్ కనుక అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అంతా కావాలి, మీ సిగ్నేచర్ కావాలి, మీ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ కావాలి. సో అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఇవన్నీ అవసరం కాబట్టి పిల్లలు ఒకవేళ ఇంటి దగ్గరే ఉంటే సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ చేయించాలి కాబట్టి ఇప్పుడే చేసేయండి, మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా. ఒకవేళ కాలేజ్ వాళ్ళే మీది కనుక మీరు ఎక్కడైతే లాంగ్ టర్మ్ చేస్తున్నారో, ఎక్కడైతే కాలేజీలో చదువుతున్నారో కాలేజ్ వాళ్ళే అప్లై చేస్తుంటే సర్టిఫికేట్ జాగ్రత్తగా వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారో చూడండి. నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్యాస్ట్ ఇవన్నీ కరెక్ట్గా పెడుతున్నారో లేదో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు జాగ్రత్తగా కాలేజీలో చేయించుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మోస్ట్లీ సరిపోతాయి. ఇంకా ఏమన్నా వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమన్నా కావాలన్నా, ఏమన్నా అప్డేట్ ఇచ్చినా కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. మన ఛానల్కి మీరు ఎప్పుడు అప్ టు డేట్లో ఉండండి, ఏదో వచ్చినా కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. అలాగే
అప్డేట్స్తో పాటు ఈసారి మనం కోచింగ్ కూడా స్టార్ట్ చేసాము అండ్ ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా. ఏది తీసుకొని వచ్చినా స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలనేదే నా యొక్క ఏంటి అంటే ఆశ. స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలి, మన వంతు మనం ట్రై చేయాలనేదే నా మెయిన్ ఎయిమ్. ఓకే, ఇది టోటల్గా కొత్తగా వచ్చిన పబ్లిక్ నోటీస్కి సంబంధించి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.